ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ని సీసీటీవీలా లేదా వెబ్ క్యామ్లా ఎలా మార్చాలో చూద్దాం. మామూలుగా అయితే సీసీటీవీకి మనం చాలా సెటప్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ విధంగా అయితే చేస్తే గనక కంప్లీట్గా వైర్లెస్ కెమెరా సిస్టమ్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేద్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ నేను సెర్చ్ బార్లో ఐపీ వెబ్ క్యామ్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేశాక ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ రిజల్ట్ 4.2 రేటింగ్తో ఉంది కదా, ఈ ఐపీ వెబ్ క్యామ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ యాక్సెప్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఈ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే చూడండి, ఇది నా వైఫై యాక్సెస్ని అడుగుతుంది. సో నేను వైఫై యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను యాక్సెస్ ఇస్తున్నాను. ఇది ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ ప్లగిన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లగిన్స్ అంటే జనరల్ ఫంక్షన్స్ కాకుండా అడిషనల్ ఫీచర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను రెగ్యులర్ ఫొటోస్ అనే ప్లగిన్ని డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. దీని ద్వారా నేను ఫొటోస్ రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిక్ చేయొచ్చు అనమాట. అలాగే చూడండి, కింద ఉన్న సేవ్ ఫోటో ఆన్ మోడెడ్, దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మోషన్ డిటెక్ట్ చేస్తుందో ఫోటో క్లిక్ చేసే ఫీచర్ అనమాట ఇది. సో ఇలాంటి మనకి కావాల్సిన ప్లగిన్స్ని డౌన్లోడ్ చేసుకుని అడిషనల్ ఫీచర్స్ని మనం సొంతం చేసుకోవచ్చు. మళ్ళీ నేను హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను. చూడండి, హోమ్ స్క్రీన్కి బ్యాక్ వెళ్ళాక వీడియో ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, వీడియో ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఇంకా కొన్ని వీడియో సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఆడియో బిట్రేట్, వీడియో బిట్రేట్, వీడియో ఫార్మాట్ సైజెస్ని, స్టోరేజ్ లొకేషన్స్ ఎక్కడైతే స్టోర్ చేయాలనుకుంటున్నారో, అలాగే వీడియో కోడెక్స్ లాంటివి ప్రిఫరెన్సెస్ సెట్టింగ్స్లో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, కింద కెమెరా సెట్టింగ్స్లోకి కనుక మీరు వెళ్తే కెమెరాలో వీడియో రెజల్యూషన్స్, ఫోటో రెజల్యూషన్, క్వాలిటీ, ఇంకా బోల్డ్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఎఫెక్ట్స్లో కనుక మీరు వెళ్తే కనుక ఇంకా చూడండి, నైట్ విజన్ సెట్టింగ్ ఉంది. ఇక్కడ నైట్ విజన్ సెట్టింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు, ఇలా చాలా చేసుకోవచ్చు. కింద చూడండి పవర్ మేనేజ్మెంట్ అని, ఇందులో మనం బ్యాటరీ పవర్ సెట్టింగ్స్ని కూడా మార్చుకోవచ్చు. అలానే ఇంకా కింద చూడండి ఇంటర్ఫేస్ సెట్టింగ్స్, కనెక్షన్ సెట్టింగ్స్. కనెక్షన్ సెట్టింగ్స్లో కనుక మనం వెళ్తే ఈ బ్రాడ్కాస్టింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు కనెక్షన్ సెట్టింగ్స్ని చూడవచ్చు, దాన్ని సెట్ చేసుకోవచ్చు మీరు. మొత్తం అన్నీ ఎలా ప్రిఫరెన్సెస్ మీరు ఇచ్చాక జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మొత్తం ఇవన్నీ అయ్యాక అన్నిటికన్నా కింద ఉన్న ఈ స్టార్ట్ సర్వర్ అనే లింక్ మీద క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయింది. ఇది సేమ్ మనకి సీసీటీవీ వెబ్ క్యామ్ లాగా పనిచేయడం స్టార్ట్ అయింది అనమాట ఇది. సో ఒకసారి మీరు కింద చూడండి, కింద ఒక అడ్రస్ కనిపిస్తుంది 192. అని. సో ఈ అడ్రస్ ఏంటంటే, ఈ అడ్రస్ మనకి ఏదైనా బ్రౌజర్లో క్లిక్ చేసినప్పుడు ఈ అడ్రస్ టైప్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ ఫోన్లో ఏదైతే కనిపిస్తుందో మనకి మనం డైరెక్ట్గా బ్రౌజర్లో కూడా నెట్లో చూసుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రైట్ సైడ్ యాక్షన్స్ అని ఉంది. చూడండి, క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఏమేమి యాక్షన్స్ కావాలో ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ చూడండి, హౌ డు ఐ కనెక్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి, మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, కనెక్ట్ డైరెక్ట్లీ అని. అప్పుడు మళ్ళీ చూడండి 2 ఆప్షన్స్ వస్తున్నాయి, వైఫై ద్వారానా లేక మొబైల్ ఇంటర్నెట్ ద్వారానా అని అడిగింది. సో నేను వైఫై సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా చేయగానే మనకు స్క్రీన్ మీద లింక్తో పాటు ఒక మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేయాలంటే మనకి ఈ లింక్లో మనం బ్రౌజర్లో ఇంటర్నెట్ ద్వారా టైప్ చేసి ఓపెన్ చేయొచ్చు అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి ఈ అడ్రస్ టైప్ చేస్తే లైవ్గా మనకి ఈ వీడియో చూడొచ్చు. ట్రై చేద్దామా? నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇది నా ల్యాప్టాప్ స్క్రీన్ కదా. ఇందులో నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ అడ్రస్ బార్లోకి వెళ్ళి ఇందాక కనిపించిన మెసేజ్ ఉంది కదా, ఆ లింక్ని ఇక్కడ నేను టైప్ చేస్తాను. చూడండి, ఇలా టైప్ చేయగానే చూడండి, ఈ లింక్ లోడ్ అయ్యాక చూడండి, సేమ్ నా మొబైల్లో ఏం కనిపిస్తుందో అదే ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ లైవ్లో కింద చూస్తే మీరు ఇంకా కొన్ని ఆప్షన్స్, యాక్షన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ రెడ్ కనిపిస్తున్న ఈ రెడ్ బటన్ని క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ క్లిక్ చేసి మనం ఫొటోస్ని సేవ్ చేసుకోవచ్చు. అందులో కూడా మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
ఇలా మనం మన ల్యాప్టాప్ ద్వారానే కెమెరా ఎక్కడున్నా సరే రిమోట్గా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకు రైట్ సైడ్ చూడండి, ఇక్కడ కూడా వేరే సెట్టింగ్స్ ఉన్నాయి. జూమ్ చేయొచ్చు, ఇంకా ఫోకస్ చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ కింద చూడండి కెమెరా ఆప్షన్స్. ఇక్కడ ఫ్రంట్ కెమెరానా, వెనకాల బ్యాక్ రైర్ కెమెరానా అయితే అలా కూడా మనం మార్చుకోవచ్చు ఆప్షన్స్ ల్యాప్టాప్ ద్వారానే. సో ఇంకా మిగతా సెట్టింగ్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసి ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగానే. ఇక్కడ పైన కనిపిస్తున్న వీడియో ఆర్కైవ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇందాక మనం ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూశారు కదా. సో ఇది ఇలాగా మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫోన్స్ని ఇలా వాడుకొని మనం సీసీటీవీ లాగా వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మన దగ్గర ఉన్న ఫోన్స్ని వాడని స్మార్ట్ ఫోన్స్ని సీసీటీవీ లేదా వెబ్ క్యామ్ లాగా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.